ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇదిలా ఉంటే మరోసారి హైకోర్టును ఆశ్రయించారు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి. సాయి కృష్ణ లాకప్ డెత్ అయ్యాడని అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐతో దర్యాప్తు చేయించాలని కోరుతున్నారు. ఈ పిటిషన్ లో పోలీస్ కమిషనర్ పై సంచలన ఆరోపణలు చేశారు విజయలక్ష్మి. సాయి కృష్ణ అదృశ్యం గురించి ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ కు తెలుసని అన్నారు. సాయి కృష్ణ లేడని తెలిసిన 40 రోజులుగా కమిషనర్ మౌనంగా ఉన్నారన్నారు. తన కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన 45 రోజుల తరువాత కేసు నమోదు చేశారు అన్నారు. తన కొడుకు కేసులో పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారుల ప్రమేయం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సెట్ పోలీసుల కుట్రను పూర్తిగా ఛేదించడం లేదంటూ విజయలక్ష్మి కామెంట్ చేశారు. సిఐ నాగరాజు అరెస్ట్ కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే అంటూ ఆరోపించారు. తాము ఏదో దర్యాప్తు చేస్తున్నట్టు హైకోర్టును నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. సెట్ ఏర్పాటు చేసి తాను దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ ను క్లోజ్ చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు భవిష్యత్తులో ఎప్పటికీ వెలుగులోకి రాకుండా చూడాలని భావిస్తున్నారు అన్నారు విజయలక్ష్మి. దోషులను శాశ్వతంగా తప్పించాలన్నదే పోలీసుల ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది అన్నారు. ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా హైకోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతున్నాను అన్నారు. విజయలక్ష్మి పిటిషన్ పై ఎల్లుండి విచారణ జరపనుంది ఏపీ హైకోర్టు.